క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పవిత్ర గురువారంలో ఉన్నాం. ఈ పవిత్రమైన గురువారం రోజున ప్రభు తన శిష్యుల పాదాలను కడగడం అనేటటువంటి సాంగ్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పవిత్రమైన గురువారాన్ని మనం సరిగా పరిశీలించినప్పుడు ప్రేమ యొక్క ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. నిజానికి ప్రేమ ఎలా ఉంటుందో, దాని రూపం ఎలా ఉంటుందో మనం అనుభవించగలుగుతాం కానీ చూడలేం. కానీ ఈనాడు యేసుక్రీస్తు ఎంతో ప్రేమతో తన శిష్యుల మీద ప్రేమను ప్రదర్శిస్తూ, ఆ విధంగా మనందరి మీద ప్రేమను ప్రదర్శిస్తూ ఈనాడు ప్రభు ఇస్తున్నటువంటి ఆ ప్రత్యేకమైన వరాలను, ప్రభు చేస్తున్నటువంటి ఆ క్రియలను మనం చూచినప్పుడు అసలు ప్రేమనే, దాని రూపాన్నే చూచినట్లుగా మనం అనుభూతికి వస్తాము. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలను మనం గమనించినట్లయితే నిర్గమకాండము 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం దేవుని వాక్యాన్ని ఆలకించాం. అదే రీతిలో సువిశేషాన్ని యోహాను శుభవార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం ఆలకించాం. ఈనాడు యేసుక్రీస్తు 3 గొప్ప వరాలను మానవాళికి బహూకరిస్తున్నట్లుగా తన శ్రమల మరణానికి సంసిద్ధుడై యెరూషలేము నగరానికి వచ్చిన ప్రభు ఈ కడరా భోజన సమయంలో ఆ చివరి రాత్రి తన శిష్యులతో పాస్కా విందు జరుపుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పూర్వ నిబంధనలో పాస్కా విందును నిలబడి భుజించాలి అని చెప్పి నియమాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మోషేను పిలిచి, మీ ఐగుప్తు బానిసంలో ఇది చివరి రోజు, కడరా రోజు, కాబట్టి ఈ కడరాత్రి మీరు ఒక గొప్ప విందును చేసుకోండి. ఏ లోపము, ఏ మచ్చ మాయ లేనటువంటి ఒక జంతువుని, గొర్రెనో మేకనో మీరు ఎన్నుకోండి. దాని ఎముకలు విరగకుండా మీరు ఆ మాంసాన్ని నిప్పుల మీద కాల్చుకొని భుజించండి. ఏ లోపమో లేనటువంటి జంతువును మీరు ఎన్నుకోండి అని చెప్పి, ఆ విందును మీరు ఏ విధంగా భుజించాలంటే, మీరు కాళ్లకు చెప్పులు వేసుకొని, చేతిలో కర్ర పట్టుకొని, నడానికి తుండుగుడ్డ చుట్టుకొని, ఎక్కడికో బయలుదేరి వెళ్లే వ్యక్తిలా నిలబడి ఆ విందును భుజించాలి. ఆ మాంసాన్ని నిప్పుల మీద కాల్చుకొని గబగబా భుజించాలి, నిలబడే దానిని భుజించాలి అంటూ కొన్ని నియమాలను పెడుతూ ఉన్నాడు. ఇక్కడ వాస్తవం ఏమిటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసంలో ఉన్నారు. వాళ్ళు ఈ బానిసం నుండి బయటపడాలి అంటే, వాళ్ళు రక్షించబడాలి అంటే వేరొక చోటకు వెళ్ళాలి. దేవుడు వాళ్ళకు వాగ్దానము చేసిన ఆ వాగ్దాన భూమికి చేరుకున్నప్పుడే వాళ్ళు రక్షణను పొందగలుగుతారు. కానీ ఈనాడు మనము మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 17వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు పాస్కా విందును తన శిష్యులతో జరుపుకోవడానికి నిశ్చయించుకున్నాడు. ఆ కడరా భోజన సమయంలో తన శిష్యులతో కలిసి ప్రభువు పాస్కా విందులో పాల్గొన్నాడు. ఆ విందును అతడు తన శిష్యులతో కలిసి కూర్చొని భుజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తకారుడు మనకు యేసుక్రీస్తు ఈ పాస్కా విందును తన శిష్యులతో కలిసి జరుపుకుంటూ కూర్చొని ఈ విందును భుజించాడు అని మనకు వెల్లడి చేయడం ద్వారా, మీరు రక్షించబడడానికి ఎక్కడికో వెళ్ళవలసిన వారై లేరు. మీ రక్షణ, మీ యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు నా మీదనే ఆధారపడి ఉన్నాయి. నేనే మిమ్మలను స్వేచ్ఛ స్వాతంత్ర్యానికి నడిపించు మార్గాన్ని, నేనే మీకు నిత్య జీవమిచ్చే రక్షణను. కాబట్టి మీరు రక్షించబడడానికి ఎక్కడికి వెళ్ళవలసిన వాళ్ళు కాదు. కాబట్టి తాయితీగా కూర్చొని ఈ విందును భుజించండి అన్నట్లుగా క్రీస్తు తన శిష్యులతో కలిసి ఈ విందులో కూర్చొని భుజించాడని మత్తయి సువార్తకారుడు 26వ అధ్యాయంలో మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తు ఇచ్చిన ఈ 3 వరాలని తన మరణ సందర్భంలో ఈ లోకానికి తన శిష్యుల ద్వారా వెల్లడి చేశాడు. ఆ 3 వరాలు
ఆయన మరణ గడియలో మనకు ఇవ్వడం, నిజంగా క్రీస్తు మనకు ఇవ్వడం ఆ 3 వరాల యొక్క ప్రాధాన్యతను మనకు తెలియచేస్తూ ఉంది. ఎవరైనా మరణించే సందర్భంలో ఏవైనా మాటలు చెబితే అవి చాలా అమూల్యమైనటువంటి మాటలు అని మనం గ్రహించాలి. ఎందుకంటే వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు అసత్యాలు అబద్ధాలు మాట్లాడరు, ఉన్న వాస్తవాన్ని చెబుతారు. ఎందుకంటే తర్వాత మరలా వారు చెప్పడానికి కూడా వారికి సమయం దొరకదు. అందుకే మరణ వాంగ్మూలానికి అంత విలువ. క్రీస్తు ప్రభు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతూ తాను ఎంతో ప్రేమించిన, ప్రాణం కంటే మిన్నగా ప్రేమించినటువంటి శిష్యులను చూచి వారి మీద ఎంతో అనురాగముతో ప్రేమతో వారికి ఈ 3 వరాలను బహుకరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు తన శిష్యుల పాదాలను కడుగుతూ, మీరు ఈ సేవాభావాన్ని, ఈ ప్రేమ తత్పరతను మీలో పెంపొందించుకోండి. మీరు ఒకరికి ఒకరు సేవ చేసుకొని సేవ చేయడము ద్వారానే మీరు గనులు కండి అంటూ, ఒక సేవకుడు ఏ విధంగా యజమాని కాళ్లను కడుగుతాడో అదే రీతిలో యేసుక్రీస్తు తాను దైవమై ఉండి మానవాళి రక్షణను సాధించడానికి ఈ లోకానికి వచ్చిన వాడై ఉండి, అంతటి గురువు బోధకుడు అయి ఉండి కూడా, రాజులకు రారాజు అయ్యుండి కూడా తనను తాను తగ్గించుకొని తన శిష్యుల పాదాలను కడుగుతూ, మీరును ఇలాంటి ప్రేమను, ఈ విధమైనటువంటి సేవా తత్పరతను మీలో పెంపొందించుకోండి. ప్రేమించడం ద్వారా, సేవ చేయడము ద్వారానే మీరు పరలోక రాజ్యములో గనులుగా పరిగణించబడతారు. అంతే తప్ప స్వార్థంతో ఇతరుల సేవ చేయించుకుంటూ అధికారాన్ని వెలగబెట్టుతూ మీరు సాధించేది ఏమీ లేదన్న సందేశాన్ని క్రీస్తు ప్రభు తన శిష్యుల పాదాలను కడుగుతూ స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి 3 గొప్ప వరాల గురించి మనం ప్రస్తావిస్తున్నాం. ఆ 3 గొప్ప వరాలు ఏమిటి అని అంటే, మొదటిది గురుత్వాభిషేకము, గురుత్వాన్ని స్థాపించాడు. రెండవది కడరా భోజన సమయంలో దివ్య సత్ప్రసాదాన్ని, పాస్కా పరమరహస్యాన్ని వెల్లడి చేసే దివ్య సత్ప్రసాదాన్ని ఆయన స్థాపించాడు. ఇక మూడవది నూతన ప్రేమాజ్ఞను మనకు ఇస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు తన శిష్యుల పాదాలను కడిగి వారిని గురువులుగా అభిషేకిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పూర్వ నిబంధన మనం చూసినప్పుడు నిర్గమాకాండము 29వ అధ్యాయం 4వ వచనము, లేవీయకాండం 8వ అధ్యాయం 6వ వచనములో మోషే అహరోను అతని వంశస్థులను నీటితో శుద్ధి చేసి వారిని యాజకులుగా అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈనాడు యేసుక్రీస్తు తన శిష్యుల పాదాలను కడుగుతూ నీటితో వారిని శుద్ధి చేసి వారిని గురువులుగా అభిషేకిస్తూ గురుత్వ బాధ్యతలను వారికి అప్పగిస్తూ ఉన్నాడు. గురుత్వాభిషేకాన్ని ప్రభు అక్కడ నెరవేరుస్తూ ఇదిగో వాళ్ళను గురువులుగా నియమిస్తూ ఉన్నాడు. ఈ యాజకులు దేవునికి కైంకర్యం చేస్తూ, దేవునికి బలులర్పిస్తూ, అటు దేవునికి ఇటు మానవులకు మధ్యవర్తులుగా ఉంటూ వారి యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చవలసిన వాళ్ళై ఉన్నారు. మానవుల యొక్క విన్నపాలను దేవునికి తెలియచేస్తూ, దేవుడు తెలియపరచాలి అనుకున్నటువంటి అంశాలను మానవులకు తెలియచేస్తూ, మానవులకు దేవునికి మధ్యవర్తులుగా ఈ యాజకులు ఉంటూ ఉన్నారు. మనము పునీత 2వ జాన్ పాల్ పాపు గారు తాను వ్రాసినటువంటి విశ్వలేఖలో గురుత్వం గురించి మాట్లాడుతూ, పాత నిబంధనలో చాలా మంది యాజకులు ఉన్నారు, కానీ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ఒక్కడే యాజకుడు. ఈ నూతన నిబంధనలోని క్రీస్తు తన యాజకత్వాన్ని తాను అభిషేకించుకున్న గురువులతో పంచుకుంటూ ఉన్నాడు. ఈ యాజకులు దేవునికి బలులర్పిస్తారు అని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. పూర్వ నిబంధనలో యోధ యాజకులు జంతువులను బలి అర్పించారు, కానీ నూతన నిబంధనలో యేసుక్రీస్తు నిజమైన యాజకుడు. తాను పంచి ఇచ్చిన ఈ యాజకత్వాన్ని పొందినటువంటి యాజకులు తనను తాను
బలి వస్తువుగా సిలువపై అర్పించుకున్న ఆ యేసుక్రీస్తుని యొక్క బలిని మరలా మనకు స్మరణకు తెస్తూ, ఆ క్రీస్తు కలవరిగిరిలో అర్పించిన అదే బలిని పవిత్రమైనటువంటి పీఠాలపై మరలా నిర్వహిస్తూ, క్రీస్తు తీసుకొచ్చినటువంటి ఆ కల్వరి బలి యొక్క రక్షణ అనుగ్రహాలను, రక్షణ దీవెనలను సకల మానవాళికి అందించేటటువంటి యాజకులుగా క్రీస్తుని యొక్క అభిషేకం పొందిన యాజకులు నూతన నిబంధనలో మనకి కనిపిస్తూ ఉన్నారు. నేడు మన ముందు మనకు ప్రత్యక్షమై కనపడుతూ ఉన్నటువంటి కథోలిక యాజకులు క్రీస్తు స్థానే నిలబడి క్రీస్తు అర్పించిన కల్వరి బలిని వాళ్ళు అర్పిస్తూ ఆ క్రీస్తుని రక్షణానుగ్రహాలలోనికి సకల మానవాళిని నడిపించే వ్యక్తులుగా మనకి కనపడుతూ ఉన్నారు. నిజానికి ఈ బలిలో బలి అర్పించేది క్రీస్తే, బలి వస్తువు క్రీస్తే. కల్వరి గిరిలో క్రీస్తు తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆ బలిలో బలి అర్పించిన యాజకుడు క్రీస్తే, ఆ బలి అర్పించబడిన బలి వస్తువు కూడా క్రీస్తే. ఈనాడు కూడా యాజకుడు క్రీస్తు స్థానే నిలబడి ఈ కల్వరి బలిని ప్రతి దివ్య పూజలో నెరవేరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ యాజకుడు క్రీస్తు స్థానంలో నిలబడి క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు ఈ బలిని నెరవేరుస్తూ ఉన్నాడు. అయితే ఈ దివ్య పూజా బలి స్వయంగా క్రీస్తే యాజకుడయ్యి, క్రీస్తే బలి వస్తువయ్యి అర్పించబడుతూ ఉంది. కాబట్టి ఇది అన్ని ప్రార్థనల కంటే, అన్ని బలుల కంటే శ్రేష్టమైన, ఉత్తమమైనటువంటి బలి. అందుకే పునీత అల్ఫోన్సిస్ లిగోరి పరలోక తండ్రికి ఈ భూమి మీద ఏదైనా అత్యంత ప్రియమైనది ఉన్నది అంటే అది దివ్య పూజా బలేనని స్వయంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏ మచ్చ మాయ లేనటువంటి జంతువును పాస్కా విందులో బలి చేయాలి. పాస్కా అనగా దాటిపోవడం అని అర్థం. ఇశ్రాయేలీలు ఈ పాస్కా విందును భుజించి పుష్టిని పొంది వారు ప్రయాణం చేసి వెళ్ళి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో కూడినటువంటి ఆ వాగ్దాన భూమికి, కానానుకు చేరుకున్నారు. ఈనాడు ఏ మచ్చ మాయ లేనటువంటి దేవుని గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తుని యొక్క బలిలో మనం పాలు పొందుకొని ఆ దేవుని గొర్రెపిల్ల శరీర రక్తాలను భుజించి పుష్టిని పొంది మనం మన యాత్రను కొనసాగిస్తున్నాము. ఈ యాత్ర మనల్ని స్వర్గరాజ్యానికి, ఆ నూతన యెరూషలేమునకు, ఆ నూతన వాగ్దాన భూమికి మనల్ని చేరుస్తుంది. పాస్కా గొర్రె మాంసాన్ని నిప్పుల మీద కాల్చుకొని భుజించాలి. ఈనాడు దేవుని గొర్రెపిల్ల మనల్నందరినీ పాపము నుండి, మరణం నుండి, సాతాను బంధనాల నుండి దాటవేసి ఆవలికి దేవుని దగ్గరకు, దేవుని రాజ్యంలోనికి మనల్ని నడిపించేటటువంటి ఈ దేవుని గొర్రెపిల్ల కూడా శ్రమలనే నిప్పుల మీద కాలి మనకు జీవాహారమయ్యాడు. మనకు నిత్య జీవాన్ని ఇచ్చే ఆహారంగా మారాడు. అందుకే యేసుక్రీస్తు శ్రమలనే నిప్పుల మీద కాలి మనకు జీవాహారం అయ్యాడు. కాబట్టి ఆ క్రీస్తు కోరినట్లుగా మనము ఆయన శరీర రక్తాలను భుజించడం ద్వారా నిత్య జీవానికి మనము నడపబడుతూ ఉన్నాము. క్రీస్తుని బలి అతడు మనలను ఎంతగానో ప్రేమించాడు, కావున మన తరపున శిక్షను అనుభవించాడని, మన పాప పరిహారార్థం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా ఈ బలిని అర్పించాడని మనకు వెల్లడి చేస్తూ ఉంది. పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 2వ వచనం మనకి ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉంది. అతడు మన పాపములకు పరిహారం చేయడానికి తన పాపరహితమైన, నిందారహితమైన రక్తాన్ని ధారవోశాడు. మనకు క్షమాపణను తీసుకుని వచ్చాడు. ఆ రీతిగా అతని బలి ద్వారా మనము పాప పరిహారం పొంది రక్షించబడ్డాము అని పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 18-19 వచనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రతి దివ్య పూజలో ఈ నూతన నిబంధనలోని క్రీస్తుని, ఆ కల్వరిగిరిలోని శిలువ త్యాగం కాలానికి పరిమితం కాకుండా అన్ని కాలాలను అది ప్రభావితం చేస్తూ మనల్ని రక్షణ మార్గంలోనికి, రక్షణానుగ్రహాలతో నింపి నడిపించగలుగుతూ ఉంది. పునీత పాద్రే పియో గారు
తాను ఎప్పుడో మరణించిన తన తాతకు మంచి మరణాన్ని ఇవ్వమని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో వేరొక గురువు పాద్రే పియో గారిని, ఆ పునీతుడిని అడిగాడు, అయ్యా, ఎప్పుడో మీ తాతగారు మరణించేశారు కదా, ఇక ఇప్పుడు మీ తాతకు మంచి మరణం ఇవ్వమని నీవు అడగడం ద్వారా నువ్వు ఏ విధంగా నీ తాతకు మంచి మరణాన్ని తీసుకుని రాగలవు? మరణం ఎప్పుడో సంభవించేసింది కదా మీ తాతకు అని ప్రశ్నించాడు. అందుకు పాద్రే పియో ఈ విధంగా సమాధానం చెప్పాడు, దేవునికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలని లేవు. నీవు వర్తమాన కాలంలో ఏ విధంగా నీవు ఉండగలవో అదే రీతిలో దేవుడు గత కాలంలోనూ ఉండగలడు, భవిష్యత్ కాలంలోనూ ఉండగలడు, ప్రస్తుత కాలంలోనూ ఉండగలడు. కాబట్టి నేను ఈ ప్రస్తుత కాలంలో నేను ప్రభువుని ప్రార్థిస్తూ మా తాతకు మంచి మరణాన్ని ఇవ్వమని అడుగుతున్నాను. గత కాలంలోనికి వెళ్ళి ఆ గతంలో కూడా ఇప్పుడు ప్రస్తుతంలో మనమున్నట్లు ఉండగలిగిన ఆ దేవుడు నా తాతకు మంచి మరణాన్ని గత కాలంలోనికి ప్రవేశించి ఇవ్వగలుగుతాడు. నిజానికి భవిష్యత్ కాలంలో నేను ప్రార్థన చేస్తానని తెలిసిన దేవుడు భవిష్యత్ కాలంలో నేను ఇప్పుడు చేస్తున్న ఈ ప్రార్థనకు గత కాలంలో మా తాతకు వచ్చే మరణాన్ని మంచి మరణాన్ని సంభవించేలా చేసి మా తాతను ఆదుకొని ఉంటాడు. కాబట్టి నేను ఇప్పుడు చేస్తున్న ఈ ప్రార్థనను అటు గత కాలంలోనికి అటు భవిష్యత్ కాలంలోనికి కూడా దేవుడు తీసుకువెళ్ళి అక్కడ నా ప్రార్థన వల్ల ప్రభావాన్ని చూపించగలుగుతాడు అని చెప్పి పాద్రే పియో ఆ గురువుకు తెలియచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని యొక్క శిలువ మరణంతోనే మనమందరము రక్షించబడ్డాము. రక్షణానుగ్రహాలు మనకు యేసుక్రీస్తుని శిలువ మరణంతోనే దొరికాయి. మరి అలాంటప్పుడు ఆ రక్షణానుగ్రహాలను దేవుడు ముందుగానే మరియ తల్లికి అనుగ్రహించి ఆ యమ్మ ఎలాంటి పాప కలంకము లేకుండా ఈ లోకంలో జన్మించేలా చేయగలిగాడు కదా. అంతేకాదు, యేసుక్రీస్తు కలవరిగిరిలో మరణించాడు. కానీ ఆ క్రీస్తుని మరణం చేత ఇదిగో పూర్వకాలములో ఈ భూమి మీద జీవించిన ఆదాము మొదలుకొని ఆదాము, అబ్రహాము, ఈసాకు, యాకోబు, మోషే, దావీదు, ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణానికి ముందు జీవించిన వాళ్ళందరూ ఈ శిలువ మరణపు రక్షణ వల్లే, ఈ శిలువ మరణపు అనుగ్రహాల వల్లే రక్షించబడతారు. అదే రీతిలో ఆ ప్రస్తుత కాలంలో క్రీస్తు మరణించిన ఆ కాలంలో జీవించిన వాళ్ళు ఆయన శిలువ మరణం చేతే రక్షించబడతారు. అంతేకాదు, ఆ రానున్న కాలంలో ఈ భూమి మీద చిట్ట చివరిగా జీవించే మానవుడు కూడా యేసుక్రీస్తుని యొక్క శిలువ మరణం చేతే రక్షించబడాలి. యేసుక్రీస్తుని యొక్క ఆ శిలువ కార్యానికి కాల పరిమితులు వర్తించవు. ఆయన శిలువ మీద మరణించాడు. ఇక ఆయన శిలువ మరణం చేత గత కాలంలోనూ ప్రస్తుత కాలంలోనూ రానున్న కాలంలోనూ ఈ భూమి మీద జీవించడానికి వచ్చే సకల మానవాళి సమస్త సృష్టి కూడా రక్షించబడుతుంది. దేవుడు అన్ని కాలాలలోనూ ఉన్నవాడు. అతడు ఏ కాలంలో ఏ కార్యం చేసినా ఆ కార్య ప్రభావము అన్ని కాలాలకు వర్తిస్తుందన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా దివ్య పూజాబలి మనల్ని అందరినీ కల్వరి రక్షణానుగ్రహాలతో నింపగలుగుతుంది. క్రీస్తు స్థానంలో క్రీస్తుచే అభిషేకించబడిన గురువు నిలబడి ఈ పవిత్రమైన దివ్య పూజాబలిని నెరవేరుస్తూ ఉన్నప్పుడు అదే కల్వరి బలి మరలా ఈ పవిత్రమైన పీఠం మీద నెరవేరుతుంది. బలి అర్పించే యాజకుడు బలి వస్తువు క్రీస్తే కావున ఈ బలి ద్వారా క్రీస్తు మనల్ని రక్షణానుగ్రహాలతో నింపుతూ ఉన్నాడు. ఈ బలి ద్వారా దివ్య సత్ప్రసాదం అనగా క్రీస్తు శరీర రక్తాలు ఏ కలవరిగిరిలో అయితే శిలువ మీద క్రీస్తు ప్రాణత్యాగం చేసి తన శరీర రక్తాలను బలి అర్పించి మరణాన్ని జయించాడో ఆ ఉత్థాన క్రీస్తుని యొక్క మహిమ శరీరమైన దివ్య సత్ప్రసాదాన్ని మనమందరము ఈ దివ్య బలిలోనే ఆ కల్వరి బలి నెరవేరడం ద్వారానే మనం భుజించగలుగుతూ ఉన్నాము. కాబట్టి దివ్య పూజలో మనం భుజించే దివ్య సత్ప్రసాదము సాక్షాత్తు క్రీస్తువే. ఆ ఉత్థాన క్రీస్తుని యొక్క మహిమ శరీర రక్తాలని మనం దివ్య సత్ప్రసాదములో భుజిస్తూ ఉన్నాము. అందుకే యోహాను శుభవార్త 6వ అధ్యాయము 54వ వచనములో
పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనేనని చెప్పాడు. 6వ అధ్యాయం 51వ వచనంలో ఈ ఆహారాన్ని క్రీస్తు తన శ్రమల మరణ ఫలంగా మనందరికీ ప్రసాదిస్తూ ఉన్నాడు. శ్రమలనే నిప్పులపై కాలి అతడు మనకు జీవాహారం అయ్యాడని, ఏ విధంగా అయితే గోధుమ గింజలు నలగొట్టబడి పిండి చేయబడి అటు తర్వాత మనకి ఆహారంగా రొట్టెగా మారుతూ ఉన్నావో, అదే రీతిలో క్రీస్తు శ్రమల చేత నలగొట్టబడి శ్రమలనే నిప్పులపై కాలి అతడు మనకు జీవాహారం అయ్యాడన్న సత్యాన్ని మనం మరువరాదు. అందుకే పునీత అగస్టీను మనం అనేక రకాల భోజనాలు భుజిస్తూ ఉన్నా కానీ అవన్నీ కూడా మనకు మన శరీరానికి శక్తినిచ్చి మన శరీరంగా మారుతూ ఉన్నాయి. కానీ మనం భుజించేటటువంటి దివ్య సత్ప్రసాదము మనల్ని క్రీస్తుగా మారుస్తూ ఉంది అని చెప్పి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మనకి గురుత్వాన్ని స్థాపించినందుకు ఆయనకు మనము నిండైన కృతజ్ఞతలు తెలియచేయాలి. ఈ గురుత్వ స్థాపన ద్వారానే మనము దివ్య సత్ప్రసాదాన్ని, లోకాంత్యం వరకు మీతో ఉంటానని వాగ్దానం చేసిన క్రీస్తు ప్రభుని మనం భుజించగలుగుతూ ఉన్నాము. అటు తరువాత క్రీస్తు ప్రభు నూతన ప్రేమాజ్ఞను మనకి ఇస్తూ ఉన్నాడు. పూర్వ నిబంధనలో మనం చూసినప్పుడు లేవియ కాండం 19వ అధ్యాయం 17వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూసినప్పుడు, మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లే మీ పొరుగువారిని మీరు ప్రేమించండి అని చెప్పి మనకు దేవుని యొక్క వాక్యము పూర్వ నిబంధనలో తెలియచేస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు ఇచ్చినటువంటి నూతన ఆజ్ఞ ఏమిటి? నిజానికి క్రీస్తు ప్రేమనే మనకిచ్చాడు, కానీ ఈ ప్రేమలో క్రీస్తు ఒక నూతనమైనటువంటి ఆజ్ఞను మనకు అందిస్తూ ఉన్నాడు. అదేమిటి అనంటే, నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి అంటూ ఉన్నాడు. నిన్ను నీవు ప్రేమించుకునేటట్లు కాదు, నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి అంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనం చూచినప్పుడు అతడు దైవమయ్యుండి శిష్యుల పాదాలు కడిగాడు. నేను సేవించబడడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చానన్నాడు. సేవ చేయడంతోనే మీరు గనులవుతారు అన్నాడు. ఆ సేవ చేసే ప్రేమతత్వంతోనే అతడు శిలువ మీద బలి అయ్యాడు. ఆ సేవ చేసే ప్రేమతత్వంతోనే అతడు మనకు దివ్య సత్ప్రసాదాన్ని మనకు బహూకరిస్తూ ఉన్నాడు. దివ్య సత్ప్రసాదము యేసుక్రీస్తుని యొక్క ప్రేమ ఫలము. అదే ప్రేమతో గురుత్వాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. తన స్థానే పాపాత్ముడైన ఒక మానవుణ్ణి నిలబెట్టి తన రక్షణ కార్యాన్ని ఆ అభిషేకించబడిన సామాన్య మానవుడైనటువంటి యాజకుని ద్వారా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎల్లలు లేనిది. గురుత్వము దేవుడు ఇచ్చేటటువంటి ప్రేమపూరితమైన ఉచితానుగ్రహము. పాపాత్ముడైన మానవుడు ఒక యాజకుడిగా క్రీస్తు స్థానంలో నిలబడగలుగుతున్నాడు అంటే అది క్రీస్తు ఇచ్చిన ఉచితానుగ్రహమే తప్ప అది ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఏమాత్రము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే తన శిష్యులను యాజకులుగా అభిషేకించి తన తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నాడు. వీరిని సత్యమందు ప్రతిష్ఠించమని అడుగుతా ఉన్నాడు. యూదుల ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించేవాడు. అతడు యోమ్ కిప్పర్ అనేటటువంటి పండుగ రోజున, అనగా పాప పరిహారార్థం బలులర్పించి పండుగ చేసుకునే ఆ పండుగ రోజున యూదుల ప్రధాన యాజకుడు దేవుని నామాన్ని ఉచ్చరించేవాడు. ఇక వేరే సందర్భాలలో దేవుని నామం ఉచ్చరించవలసి వచ్చినప్పుడు వారు అడోనాయ్ అనేటటువంటి పదాన్ని వాడేవారు. అడోనాయ్ అనగా ప్రభువు అని అర్థము. ఎందుకనంటే దేవుని నామము అతి పవిత్రమైంది. దానిని ఎవరు పడితే వారు ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు వాడడానికి వీల్లేదు. కానీ ఈనాడు క్రీస్తు తన శిష్యుల గురించి ప్రార్థిస్తూ దేవుని నామాన్ని ఉచ్చరించి ఆ దేవునికి తన శిష్యులకు మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని సూచిస్తూ ఈనాడు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని నామాన్ని ఈ సందర్భంలో ఉచ్చరించడం ద్వారా తన శిష్యులకు దేవునికి అన్యోన్య బంధం ఉందని, పూర్వ నిబంధనలో ఈ అన్యోన్య బంధం యాజకులకు దేవునికి లేదని, కానీ క్రీస్తు ఈనాడు ఆ పరలోక తండ్రికిని
తన స్థానే నిలబెట్టబడుతూ ఉన్నటువంటి యాజకులకును ఈ అన్యోన్య బంధం నెలకొని ఉంటుందన్న సత్యాన్ని మనకు వెల్లడి చేస్తూ తన తండ్రి నామం పేరట, ఆ దేవుని నామం పేరట ఇదిగో తన శిష్యులను సత్యమందు ప్రతిష్ఠించమని కోరుతూ ఉన్నాడు. ఇక్కడ సత్యము యేసుక్రీస్తువే. శిష్యులు యేసుక్రీస్తునందు ప్రతిష్ఠించబడి విశ్వాసముతో మార్గము, సత్యము, జీవము అయినటువంటి క్రీస్తును అనుసరించి వాళ్ళ జీవితాలను వాళ్ళు ధన్యం చేసుకోవాలి. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు తన శిష్యుల తరపున ప్రార్థిస్తూ వారిని సత్యమందు ప్రతిష్ఠించమని కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మార్గము, సత్యము, జీవము యేసుక్రీస్తువే. ఈ సత్యాన్ని యోహాను శుభవార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా క్రీస్తు తన ప్రేమను మన ఎడల ప్రదర్శిస్తూ శిష్యుల పాదాలు కడిగి యాజకత్వాన్ని స్థాపించి దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించి నూతన ప్రేమాజ్ఞను మనకిచ్చి మన జీవితాలను ప్రేమలో బలపరిచి ప్రేమ రూపాన్ని మనకు చూపించి ప్రేమను అనుసరించేలా చేసి మనల్ని అందరినీ ఆ రక్షణానుగ్రహాలతో నింపడానికి ఈనాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ కరుణామయుడు మనందరికీ తన ప్రేమను రుచి చూపించి ఆ ప్రేమలో మనల్ని ప్రతిష్ఠించి ఆ ప్రేమలో మన జీవితాలు ధన్యం చేసుకునే రక్షణానుగ్రహాలు ఈ గొప్ప పండుగ ద్వారా మనకు ప్రసాదించాలని ఆ ప్రభుని శరణ వేడుకుందాం. ఈ సందర్భంగా యాజకత్వాన్ని స్థాపించిన ఈ పండుగ రోజున యాజకాభిషేకాన్ని పొందిన గురువులందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి యాజకుడు క్రీస్తుని ప్రేమను, క్రీస్తుని యొక్క ప్రేమగల హృదయం నుండి పుట్టిన ఈ యాజకత్వాన్ని స్వీకరించిన వాడై ఉన్నాడు. పునీత జాన్ మరియా వియాన్ని గురుత్వం యొక్క గొప్పతనాన్ని చెబుతూ, గురువుకే గనక తాను పొందిన గురుత్వం ఎంత గొప్పదో తెలిస్తే దాని మీద ప్రేమతో చచ్చిపోతాడు అన్నాడు. యేసుక్రీస్తుని యొక్క ప్రేమగల గుండె నుండి పుట్టినదే ఈ గురుత్వాభిషేకము. ఈ యాజకత్వాన్ని ఇచ్చిన ప్రభువుకి వందనాలు చెబుతూ యాజకుని యొక్క యాజకత్వాన్ని మనం గ్రహించుకొని దాని ఔన్నత్యాన్ని మనం గ్రహించుకొని యాజకులను గౌరవిస్తూ వారి సలహాలను పాటిస్తూ వారిని అంటిపెట్టుకొని వారి వెన్నంటే నడిచి వారి ద్వారా దేవుడు ఇవ్వాలనుకున్న రక్షణానుగ్రహాలను నిండుగా పొందుకొని మన జీవితాలను ధన్యం చేసుకున్న దేవుని బిడ్డలారా, ఈనాడు మనము పవిత్ర గురువారం మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. తరువాత రోజు పవిత్ర శుక్రవారం, క్రీస్తు శిలువ మీద మరణించినటువంటి పవిత్రమైన రోజు, తన మరణంతో మానవాళిని రక్షించిన ఆ రోజు. అటు తరువాత క్రీస్తు మరణాన్ని జయించి పునరుత్థానుడైన ఆ ఉత్థాన మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. లెక్కకు 3 రోజుల పండుగగా కనపడినా నిజానికి ఈ 3 రోజుల పండుగ మనకు ఒకే సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉంది. నిజానికి ఇది ఒక్కరోజు పండుగే. క్రీస్తుని యొక్క ఘట్టము అని దీన్ని పిలుస్తాం. ఈ ఘట్టము ద్వారా, ఈ సంఘటన ద్వారా క్రీస్తు మనల్ని రక్షించాడు. కాబట్టి ఈ 3 రోజుల ఈ త్రయాహాన్ని, ఈ 3 రోజుల ఈ పండుగని ఘనంగా జరుపుకుంటూ భక్తి మర్యాదలతో పాలు పంచుకుంటూ ఆ రక్షణానుగ్రహాలను మనం సొంతం చేసుకున్న సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ 3 రోజుల ఘనమైన పండుగలో పాలు పంచుకొని మన జీవితాలను ధన్యం చేసుకుందాం. మరలా వచ్చే సంవత్సరం ఈ ఘనమైన పండుగకు, ఈ రక్షణానుగ్రహాలతో నింపే ఈ పండుగకు మనం ఉంటామో లేదో తెలియదు. సమయం దొరికినప్పుడే దానిని సద్వినియోగం చేసుకొని మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ ప్రభు యొక్క రక్షణానుగ్రహాలతో నింపబడదాం. ఆ చల్లని ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను తన రక్షణానుగ్రహాలతో ఈ 3 రోజుల ఈ క్రీస్తు ఘట్టంతో మిమ్ములను నింపి, తన రక్షణానుగ్రహాలతో నింపి మిమ్ములను, మీ కుటుంబాలను సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్.